హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం మామిడికాయ తోటి రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. పులుపు కారం ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని ఓ 4 ముద్దలు తిన్నామంటే చాలు, ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చడి మనం తయారు చేసుకున్న తర్వాత ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్ లో పెడితే మరొక 2 రోజులు కూడా నిల్వ ఉంటుంది. ముందుగా తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకున్న ఒక రోలు తీసుకోండి. తర్వాత పుల్లగా ఉండే ఒక పెద్ద మామిడికాయ ఒకటి తీసుకుని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నవి 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ రోట్లో వేసేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే పై పొట్టు వలిచి పెట్టుకున్న ఒక 4 లేదా 5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. ఇంకా మీ రుచికి తగినంత ఉప్పు, నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకుందాం. నేనైతే 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. ఈ మామిడికాయలోని పులుపుకి ఈ మాత్రం కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఈ కారం అయితే మీరు తినే స్పైసీనెస్ ని బట్టి ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పచ్చడి బండ తీసుకుని వీటన్నింటిని కూడా కాస్త కచ్చా పచ్చగా ఉండేలాగా దంచుకోవాలి. మనం పచ్చళ్ళు చేసుకునేటప్పుడు వాటిని మిక్సీలో కన్నా కూడా ఇలా రోట్లోనే చేసుకోండి. మిక్సీలో వేసి మెత్తగా నలిగిన పచ్చళ్ళ రుచి కంటే కూడా పచ్చడి బండితో కచ్చా పచ్చగా రోట్లో నూరిన రోటి పచ్చడి రుచి చాలా బాగుంటుంది. మనం ఈ పచ్చడి రుబ్బుకునేటప్పుడు ఇందులో వాటర్ పోయినవసరం లేదు. ఈ మామిడికాయలో ఉండే ఆ తడి సరిపోతుంది. మీరు ఒకసారి రోట్లో ఇలా మామిడికాయ పచ్చడిని చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా ఈ విధంగా కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని చిన్న మంట మీదే కలుపుకుంటూ వేపుకోవాలి. చూడండి, తాలింపు ఇలా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ పచ్చడి, అందులో ఈ తాలింపు మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ పచ్చడిలో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి తయారైపోయింది. మనం ఈ పచ్చడి రుబ్బేటప్పుడు అందులో వాటర్ ఏమీ పోసుకోలేదు కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కనీసం 4-5 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.